ఉన్న మైక్ మా చెడ్డది. ఒక్కసారి గనక టంగ్ స్లిప్ అయిందంటే మొత్తం పెంట పెంట చేస్తుంది. మనం రియలైజ్ అయ్యే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తాజాగా అలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నాడు ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి. అయితే ఈ ఇష్యూ తమ్ముడు సినిమాకు చుట్టుకోవడం గమనార్హం. ఇంతకీ ఈ కాంట్రవర్సీ కథ కమాం ఇష్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. అడిగారు కదా అని ఏది పడితే అది వాగేయడం, ఆ తర్వాత నాలుక ఖర్చుకోవడం ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొన్నటికి మొన్న కమల్, అల్లు అరవింద్ ఇలాగే టంగ్ స్లిప్ అయ్యి ఆ తర్వాత వివరణించుకోగా, ఇక భైరవం ఈవెంట్లో డైరెక్టర్ చేసిన పొలిటికల్ కామెంట్స్ తో ఏకంగా సినిమానే బాయ్కాట్ చేసేదాకా వెళ్ళింది పరిస్థితి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ గేమ్ చేంజర్ సినిమా హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, గేమ్ చేంజర్ డిజాస్టర్ తో రోడ్డున పడ్డామని, హీరో డైరెక్టర్ కనీసం మాట వరుసకైనా ఫోన్ చేయలేదని చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో మంటలు పుట్టిస్తున్నాయి. RRR తర్వాత ఎవరు ఆఫర్ ఇచ్చినా కాదని మీకు సినిమా చేస్తే చరణ్ ని ఇలా అండమేంటంటూ తెగ ఫైర్ అయిపోతున్నారు చెర్రీ ఫ్యాన్స్. వాస్తవానికి సినిమా RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత 4 ఏళ్ల డేట్స్ దిల్ రాజు చేతిలో పెట్టాడు రామ్ చరణ్. అలాంటి టైంలో ఓ మంచి హిట్ సినిమా తీయొచ్చు, కానీ పాన్ ఇండియా మోస్లో పడిపోయి శంకర్తో సినిమా అంటూ గొప్పలకి పోయి ఓ డిజాస్టర్ మూవీని రామ్ చరణ్ కిచ్చారు. పైగా సినిమా బడ్జెట్ పెరిగిపోతున్నా ఎక్కడా అడ్డుపడకుండా 6-7 గంటల ఫుటేజ్ తీసినా ఏమీ అనకుండా ఇప్పుడు సినిమా పోవడంతో హీరోపై ఏడవడం ఎందుకంటూ ఏకంగా వార్నింగ్ లెటర్నే వదిలారు మెగా ఫ్యాన్స్. అయితే తాజాగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఈ సినిమా పంచాయతీ తమ్ముడు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా బాయ్కాట్ తమ్ముడు అంటూ మెగా ఫ్యాన్స్ జోరుగా ట్రెండింగ్ లోకి తీసుకురావడంతో అలర్ట్ అయిన శిరీష్ తప్పైంది మన్నించండి బాబోయ్ అంటూ కాళ్ల బేరానికి రావడం గమనార్హం. దీంతో నోరు జారడమెందుకు, ఇలా కాళ్ల బేరానికి రావడమెందుకు అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్స్. చూడాలి ఈ కాంట్రవర్సీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.